మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం గంజాయి, కొకైన్ మొదలైన మత్తు పదార్థాల వాడకం నిషేధం. నిజానికి మత్తులో మునగడానికి చిన్న పెద్ద వావి వరుస అనే తేడా లేకుండా నేటి యువత ఈ రొంపిలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. రేవ్ పార్టీ ముందుగా మ్యూజిక్ తో స్టార్ట్ అవుతుంది. కళ్ళు చెదిరేలా అందమైన అమ్మాయిలు మ్యూజిక్ కు తగినట్టుగా డాన్స్ చేస్తూ ఉంటారు. చాలా వరకు రేవ్ పార్టీలో అమ్మాయిలు అర్ధనగ్నంగా డాన్సులు చేస్తూ ఉంటారు. దీంతో వారిని చూసి పార్టీకి వచ్చిన వారంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాస్త హుషారు గల్లైతే అమ్మాయిలపై కరెన్సీ నోట్లను విసురుతూ సంతోషిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ పార్టీలో మద్యం కూడా విచ్చలవిడిగా ఏర్లై పారుతుంది. అంతటితో ఆగిపోదు ఈ రేవ్ పార్టీ. అదే మత్తులో ఇదే ఊపిలో జరగాల్సిన మిగిలిన కార్యక్రమాలు సైతం గుట్టుగా ఓ వైపు జరిగిపోతూ ఉంటాయి. చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అతిశ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవ, ప్రేమగల దేవ, నీ పాదాలకు వందనాలు నాయన. అయ్యా, మరొక రోజు మా జీవితంలోకి తెచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాట్లాడగలిగే అవకాశం మాకు కలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి విలువైన మాటలు మాట్లాడకపోతుండగా పరిశుద్ధాత్మని సహాయం నాకు అందించి మరి నాయన అనేకమైన విషయాలు నీ గ్రంథం ద్వారా తెలుసుకొని ఒక నిజాన్ని తెలుసుకోవాలని ఈరోజు మేము ఆశపడుతున్నాం తండ్రి. నా ద్వారా పరిశుద్ధాత్మను ఉంచండి, విలువైన మాటలు అందించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మరొక అంశంతో మీ ముందుకు రావడానికి గల కారణం దేవుడు చూపినటువంటి కృప, ఆయన ప్రేమ, ఆయనకు వందనాలు చెల్లించుకోవాలి. పిల్లరా, ఇలా వాక్యాలు మాట్లాడి మీకు షేర్ చేయడం జరుగుతుంది, పంపించడం జరుగుతుంది. గాడ్ మై ఫాదర్ లో మీరు వీక్షించవచ్చు. మరో పాఠాన్ని ఈరోజు మాట్లాడడానికి ఆశపడుతున్నానంటే కారణం దేవుడు చూపించినటువంటి మహాకృపను బట్టే దీన్ని ఇంతగా ముందుకు తీసుకురావడానికి దేవుడే కారకుడని మీకు చెప్పక తప్పదు. పిల్లరా, ఒక విషయాన్ని మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు ప్రపంచం అంతా దీని బారిన పడుతుంది. దీని బారిన ఈరోజు ప్రపంచ మానవాళి అంతా కొట్టుగా చచ్చిపోతుంది. కనుక ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది. ప్రారంభానికి ముగింపు ఎలా ఉందో మరి ప్రతిదానికి దేవుడు అన్ని రాయించి పెట్టాడు. అది చక్కగా నువ్వు బైబిల్ని ఓపెన్ చేసి మంచి శ్రద్ధ కలిగి నువ్వు చదవగలిగితే, నువ్వు చూడగలిగితే ఇందులో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కేవలం బైబిల్ మాత్రమే చెప్పగలదని నేను నమ్ముచున్నాను. పిల్లారా, మనం మాట్లాడుకోబోయే పాఠం మాదక ద్రవ్యాలు దేవుని సృష్ట. మరొకసారి చెప్తున్నాను, మాదక ద్రవ్యాలు దేవుని సృష్ట. నేడు సమాజంలో చాలా మంది మత్తు బారిన పడి విలువైన జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కోట్ల మంది ఈ మత్తు పదార్థాలను బానిసలుగా మారిపోవడం విచారకరం. మనుషులు మత్తులో ముంచే భయంకరమైన మత్తు పదార్థాలను రహస్యంగా విక్రయిస్తున్నారు ఈరోజు మనుషులు. కొందరు డబ్బు కోసం డ్రగ్స్ను దేశ విదేశాలకు రహస్యంగా ఎగుమతి దిగుమతి చేయడం జరుగుతుంది. మాదక ద్రవ్యాలు బారిన పడి మత్తుకు బానిసలుగా మారుతున్న వారిలో చిన్న పిల్లలు మొదలుకొని ఇందులో పెద్దలు కూడా ఉన్నారని, ముసలి వాళ్ళ సహితం ఉన్నారని చెప్పక తప్పదు. మాదక ద్రవ్యాలు అనేవి నిజంగా ఎలా తయారవుతాయి, ఎలా చేయబడతాయి, వాటికి మూలం ఏమిటని మనం ఆలోచించగలిగితే, ఒకవేళ పరిశీలిస్తే అది ప్రకృతి నుండే ఈ డ్రగ్స్ను మనిషి తయారు చేయగలుగుతున్నాడు. ప్రకృతి దేవుని మాట వలన కలిగింది. దేవుని మాట వలనే ఒక కోకా అనే ఒక మొక్క కూడా ప్రకృతిలోనే వచ్చింది. మొక్క పేరేంటి? కోకైన్ అనే మొక్క దేవుని మాట వలన కలిగిన ఈ సృష్టిలో ఆయన మాట వలన కలిగిందే ఒక కోకా అనే ఒక మొక్క. అంటే దేవుడే మాదక ద్రవ్యాలను తయారు చేశాడా? చాలా మంది దేవుడే మాదక ద్రవ్యాలు మనిషి ఆనందం కొరకు, సంతోషం కొరకు తయారు చేశాడని చెప్పని ఈరోజు మనిషి అనుకుంటున్నాడు. వాటిని వాడితే తప్పేముంది అని అంటున్నారు. ఏ నేల నుండి పండిన వాటిని ఎలాగైతే మనిషి తన బ్రతుకు కొరకు సేవిస్తున్నాడో, అదే నేల నుండి మొలిచిన కొన్ని మొక్కలను తన మానసిక రుగ్మత, వ్యాకులతను పోగొట్టుకున్నటకు మాదక ద్రవ్యాలుగా సేవిస్తే తప్పేముంది అని అనుకుంటున్నాడు మనిషి. పిల్లరా,
బైబుల్ కూడా మాదక ద్రవ్యాలను వాడుకున్నటకు మనిషిని ప్రోత్సహిస్తుంది అని కొందరి వాదన. ఎలా చెప్పగలం? వీరికి ఎలా అనుకుంటున్నారు? దేన్ని బట్టి ఆ బైబుల్ మాదక ద్రవ్యాలను, మత్తు పదార్థాలను బైబుల్ ప్రోత్సహించిందని చెప్పని ఏ మాటను బట్టి మనిషి అనుకుంటున్నాడు అంటే, మొట్టమొదటిగా యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మొదటి సూచక్రియ ఇక్కడ జరిగిందనంటే కానాను అనే ప్రాంతంలో జరిగింది. అక్కడ ద్రాక్షారసం అక్కడ సరిపోక అక్కడ అయిపోవడం జరుగుతుంది. చాలా మందికి ద్రాక్షారసం అందాలి. ఇలా అందకపోగా యేసుప్రభు వారు కూడా ఒక అద్భుతాన్ని చేశాడు. ద్రాక్షారసాన్ని చేసి కాలి కుండలలో వాటర్ పోసి మరి దాన్ని ప్రార్థించగానే అది ద్రాక్షారసంగా మారిపోయింది. ఆ రోజు విందులో ద్రాక్షారసాన్ని విందుకు అందించాడు. కాబట్టి అది చదువుకున్న మనిషి యేసుప్రభు వారే నీళ్ళని ద్రాక్షారసంగా చేశారు. యేసుప్రభు వారే మరి ద్రాక్షారసం తాగమని అన్నారు. కాబట్టి ఇందులో తాగడం ద్వారా మనిషి ఆనందపడతాడు, మత్తుకెళ్ళిపోతాడు. దీనివలన జరిగే పరిమాణాలు ఏమో ఇందులో లేవులే అని మనిషి దాన్ని అగేనిస్ట్ గా దీన్ని అర్థం చేసుకున్నాడు మనిషి. ఇవన్నీ బైబుల్లో ఈ కారణాన్ని చూసి మనిషి యేసుప్రభు పైన ఈరోజు ద్రాక్షారసం తయారు చేశాడు గనక, యేసు ద్వారానే ఆ విందులో మరి ఆయన తయారు చేసి ఇచ్చాడు గనక ద్రాక్షారసం తాగమని ప్రోత్సహించాడని చెప్పని ఈరోజు మనిషి మరి ద్రాక్షారసాన్ని, మత్తుని, వైన్స్ని, డ్రగ్స్ను ఈరోజు బలంగా మనిషి తీసుకుంటున్నాడు. కారణం అది వాళ్ళకి అర్థం కాలేదని చెప్పక తప్పదు. నిజంగా దేవునికే భవిష్యత్తు తెలియక ఈ మత్తుని కలిగించే మొక్కలను సృష్టిలో సృష్టించాడా? మనిషి మత్తుకు బానిసగా మారి అర్ధరహితంగా ఆయుష్కాలాన్ని ముగించుకోవడానికే దేవుడికి ఇష్టమా? 6 దినాలు తాను కష్టించి చేసిన ఈ ప్రకృతి మనిషి పతనానికి కారణమయ్యే విధంగా దేవుడు సృష్టిస్తాడా? ఒకవేళ సృష్టిస్తే ప్రకృతిని, దేవుడు ప్రకృతిలో ఆహార పదార్థాలతో పాటు మత్తు పదార్థాలు, మూలికమైన మొక్కలను, ఔషధాలు కలిగించే ఎన్నో దేవుడు సృష్టించాడు అన్న ప్రశ్నలకే ఈ సమాధానమే ఈ పాఠం. పిల్లలారా, ఇంతకీ మనిషి మత్తును స్వీకరించడానికి మనిషి ఎందుకు ఇష్టపడుతున్నాడు? దీనికి కారణం ఏమిటో మనం ఆలోచించగలిగితే ఒకటి ఉంది. మనిషి మెదడులో డోపామైన్ అనే హార్మోన్ ఒకటి ఉంటుందండి. ఈ హార్మోన్ ప్రేరేపితం అయినప్పుడు ఒక విధమైన ఆనందం మనిషికి కలుగుతుంది. ఆ ఆనందం కలిగినప్పుడు మనిషి ఇంకాస్త ఆనందంగా ఉండడానికి, ఎప్పుడు సంతోషంగా ఉండడానికి మనిషి అలవాటు చేసుకున్నాడు గంజాయిని. ఇకపోతే మనిషి తీసుకునేటి కొన్ని రకాలు ఉన్నాయి. అవి ఏంటని ఆలోచించగలిగితే గంజాయి, హెరోయిన్, ఆల్కహాల్ వంటి వాటిని మనిషి సేవిస్తున్నప్పుడు డోపామైన్ అనే హార్మోన్ సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉత్తేజం చెంది మనిషికి ఆనందాన్ని కలిగించే మత్తుకు గురి చేస్తుంది. దీని వలన మత్తుకు, మనిషి డ్రగ్స్కు ఈరోజు మనిషి ముందుకెళ్ళిపోతున్నాడు. ఈ డ్రగ్స్ మనకు మెడికల్ షాప్లో లేదా చిన్న చిన్న కిరాణా కొట్లలో లేదా పాన్ డబ్బాలలో కూడా మనకు దొరుకుతుంది. గూలికలు, పౌడర్, లిక్విడ్ రూపంలో దొరుకుతాయి. వాటిని యువత ఇంజెక్షన్ ద్వారా స్వీకరించుకుంటుండ్రు. ఇలా ఇంజెక్షన్ ద్వారా స్వీకరించుకున్న ద్వారా కూడా మనిషికి ఈరోజు మరో మత్తులోకి కూడా వెళ్ళిపోక తప్పదు. ఒక మత్తు, ఒక ఆనందాన్ని, ఒక సంతోషాన్ని ఇంకా ఆనందంగా ఉండడానికి మనిషి అనుకుంటాడు. తెలుసు కదా, చిన్ని ఆనందమే మనిషి తట్టుకోలేనప్పుడు ఇంకాస్త ఆనందమైనప్పుడు మనం అదే ఆనందం ఉండడానికి కోరుకుంటాం. ఏదైతే మనం తీసుకుంటామో అది చాలా మనిషిని మత్తెంపించే విధంగా డోపామైన్ అనే ఒక హార్మోన్ ఓపెన్ అయ్యి మనిషిని ఆనందపరుస్తున్నప్పుడు ఇంతకు మించి చాలా ఆనందంగా ఉండడానికి ఈరోజు మనిషి ఇష్టపడుతున్నాడు. ఆ ఆనందంలో ఏం జరుగుతుందో తెలుసా? మనిషికి ఈ మధ్యలో సెక్స్ అనేది ఒకటి ఉంది. అది నీ భార్యగా నువ్వు చేసుకొని ఆమెతోడు ఉంటే తప్పు లేదు. కానీ అంతకు మించి సుఖాన్ని ఎక్కువ కోరుకోవడానికి ఈరోజు మనిషి వేశ్యల దగ్గరికి వెళ్ళి డ్రగ్స్ ఇవన్నీ తీసుకొని మత్తులో ఉండి చివరికి వ్యభిచారం పైన వాడు పాల్పడుతున్నాడు. చివరికి చిన్న చిన్న పిల్లల పైన మత్తులో ఉండి ఏం చేస్తున్నాడో తెలియక డ్రగ్స్ అనేది ఒక సూది ద్వారా నరానికి ఎక్కించుకొని మరీ ఎక్కువ ఆనందంలో ఉండి ఆ ఆనందంలో తడు చేసేది ఏం చేస్తున్నామన్న సంగతి స్పృహ లేకుండా మనిషిపోయి చిన్న పిల్లల సైతం పెద్దవారి వరకు ఈరోజు మరి మనుషుల పైన
మరి లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, చివరికి ఒప్పుకోలేకపోతే చంపడం, ఇదంతా కేవలం మత్తు ద్వారా జరుగుతుంది. ఈ మత్తు చివరికి ఆ స్థాయికి కూడా తీసుకెళ్తుందన్న సంగతి ఈరోజు ప్రపంచంలో ఎన్నో న్యూస్లు మనం చూస్తున్నాం. ఇవి చట్ట ప్రకారం అమ్మవద్దు, అమ్మితే కఠినమైన శిక్ష అని కూడా చెప్పింది. 1985లో ఆగస్టు 23న చెప్పింది. దేశాలే ప్రజల మధ్యకు తీసుకొని రావద్దని ప్రభుత్వ ప్రజల క్షేమం ప్రభుత్వమే కోరుతుంటే మానవులందరికీ జన్మనిచ్చిన దేవుడు ఎందుకు మనిషిని హాని చేయాలని భావిస్తాడు? ఈరోజు మాదక ద్రవ్యాలు ప్రపంచ దేశాల సైతం వెళ్ళాయండి. ఇదేమైనా ఆపగలుగుతుందా? మన సీఎం, మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, గంజాయి మన దేశంలోకి చొరబడకుండా వీటిపైన సరిహద్దుల్లో మరి డిపార్ట్మెంట్ను ఉంచి మరి సరిహద్దుల్లో నుంచని వస్తున్నటువంటి ఆ దొంగ రవాణాలో ఉన్నట్టు దొంగదారులను కూడా మూసివేసి చెక్ పోస్టులు సైతం పెట్టి మన స్టేట్లోకి, మన రాష్ట్రంలోకి ప్రవేశించకూడదు అని మొట్టమొదటగా ఆయన ప్రమాణం చేశాడు. కానీ దాన్ని నువ్వు ఆపగలవు? ఏం ఆపగలని చెప్పండి? ఈరోజు ఏ సరిహద్దులో అయితే నువ్వు పెట్టావో వారికి లంచాలను ఇచ్చి దర్జాగా మన ముందే మనం నిలబడుతున్నటువంటి పెద్ద పెద్ద రహదారులపైన కనబడకుండా లారీల్లో, బస్సుల్లో, వ్యానుల్లో ప్రయాణం చేస్తూనే ఉన్నాయి ఈరోజు డ్రగ్స్, గంజాయి. ఏం ప్రభుత్వం ఆపగలుగుతుంది చెప్పు? ఆపలేదు. పిల్లలు, ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఈరోజు మాట్లాడుతున్న ప్రతి వ్యక్తికి గంజాయి సరఫరా ద్వారా మరి అది మనుషుల్లోని ఎక్కించుకుంటే మత్తులో పడి ఎలాంటి పాపాలకు మరి దారితీస్తాయో అన్న సంగతి తెలిసినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు కూడా ప్రపంచ దేశాలకు దిగుమతులు నేడుకు జరుగుతున్నాయి. అంటే మనుషులలోకి ఇవి ప్రభుత్వము మనుషుల్లోకి రప్పించకూడదు, ఇది మనిషిని వాడితే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాడని కేవలం ఒక ప్రభుత్వమే ఇంత మనుషుల పట్ల ఆలోచించగలిగి కట్టుబద్ధంగా ఉన్నప్పుడు మానవులందరూ సృష్టించిన దేవునికి మాత్రం ఇది ప్రకృతిలో సృష్టిస్తే ఇది తీసుకొని మనిషి పాడైపోతాడని దేవుడు అనుకుంటాడు. కానీ ఒక మాత్రాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు సృష్టిని అంత చేసిన తర్వాత ఏం మాట్లాడాడో ఒకసారి మనం బైబిల్ని చూడగలిగితే, ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. పిల్లలారా, దేవుడు సృష్టిని తయారు చేసేటప్పుడు మొక్కలు మొలిపింపును గాక అన్నాడు. ప్రతి విధమైన చెట్లు, ఫలాలిచ్చే మొక్కలను ఆ మొక్కల ద్వారా మరి నేల మీద పడితే అవి మరలా మొలిపించే కొన్ని మొక్కలను కూడా చేశాడు. అందులోనే ఈ కోకాయిన్ అనేది ఒక ఆకు పుట్టింది, ఒక చెట్టు పుట్టింది. నిజంగా దేవుడు చేసిన ప్రతి దానిలో మంచి ఉంది, కానీ అది మనిషి తీసుకునే విధానంలోనే తేడా ఉంది, లోపం ఉంది. మనిషి శరీరానికి అవసరమైన ఔషధాల కొరకు దేవుడు కొన్ని మొక్కలను సృష్టించాడు. ప్రకృతిలో పుట్టిన ప్రతి ఒక్క మరి మొక్క కేవలం ఆహారం కొరకే కాదు, భయంకరమైన ప్రాణాంతకరమైన వ్యాధులను, ఔషధాలను ఈ మొక్కల నుండే వస్తాయి. దేవుడు కొన్నిటికి కొన్ని ప్రయోజనాల కొరకు సృష్టించాడు, కానీ మనిషి దేవుడు కలిగించిన వాటిలో అనేక రసాయనాలను కలిపి డ్రగ్స్ గా తయారు చేసుకున్నాడు. పిల్లారా, ప్రకృతిలో గన్నేరు, గంజాయి 2 మొక్కలు దేవుడు ప్రకృతిలో సృష్టించినవి. అయితే గన్నేరు మనిషి ఎందుకు వాడడం లేదు? అవి వాడితే మనిషి చనిపోతాడు గనక. అంటే ప్రకృతి మొక్కలను కేవలం తినడానికి అని భావించడం తప్పు. ప్రకృతిలో ఉన్నవి కొన్ని మంచిని చేశాడు, చెడుని చేశాడు. మీకు అర్థం కావడానికి చెప్తాను ఒక విషయాన్ని. ఒక కోకాయిన్ ఒక మొక్క ద్వారా డైరెక్ట్ కోకాయిన్ అటువంటి ఒక మొక్కను నువ్వు తీసుకొని నమిలి వాటి రసాన్ని నువ్వు తీసుకుంటే మత్తుగా మారిపోతావా? మారవు. కోకాయిన్ మొక్కని ఎండబెట్టి దాన్ని ఆకుగా చేసి పౌడర్ చేసి ఇంకా ప్రకృతిలో ఉన్నటువంటి కొన్నిటిని కుళ్ళబెట్టి, ద్రాక్షరసంలో ఉన్నటువంటి మరి కొన్ని కుళ్ళబెట్టి, ఇకపోతే ఇంకా అనేకమైనటువంటి బతాయి కావచ్చు, ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని పండ్లలో ఉన్నటువంటి తొక్కలని వాటిని ములగబెట్టి కొన్ని రోజులు కుళ్ళబెట్టి కొన్ని రోజుల తర్వాత వాటి ద్వారా ఆ కోకాయి అనేటువంటి ఆకుని అందులో కలిపి
మరి కొన్ని రసాయనాలు కలిపి వాటిని పిండి చేస్తేనే అది ఒక మత్తు పదార్థంగా వాడబడుతుంది. ఆ రోజు యేసుప్రభు వారు చేసింది వెంటనే తయారు చేసిన వెంటనే తీసుకున్నారు కనుక దానిలో ఆ మత్తు ఉండదు. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చెప్తాను, మీరు ఏమనకూడదు. ఆ అదేంటది, ఈత ఈత అంటాం కదా, ఈత చెట్లకు వచ్చేటువంటి ఆ రసాయనటువంటి కళ్ళు, తాటి చెట్టుకు వచ్చే రసాయ కళ్ళు మీరు గంటలోపే మనిషి స్వీకరించగలిగితే అందులో మత్తు ఉండదు. ఈరోజు తాగిన తర్వాత ఇందులో మత్తు లేదు, కళ్ళు లేదు, ఇది టేస్టు లేదు అని చెప్పని మరి వాటిని వస్తున్నటువంటి ఆ గ్రౌండ్ల వారు, ఇస్తున్నటువంటి ఆ మనుషులు, అమ్మకాలు చేస్తున్నటువంటి వారిని అంటున్న మాట ఏందో తెలుసా? ఇది కిక్కుగా లేదు, దీనిలో మత్తు లేదు, ఇది ఇస్తున్నటువంటి నువ్వు కళ్ళు, ఈ కళ్ళులో నిజంగా మీరు ఇలా వాటర్ కలిపారు కనుక ఇలా ఉందని మనిషి అంటున్నాడు. అలా అంటుండు గనక వాడేం చేస్తున్నాడో తెలుసా? ఎక్కి చెట్టుకు వేసేటప్పుడు అది గీకి ఆ కుండను అక్కడ తగిలిచ్చేటప్పుడే వాడు అందులో మత్తు పదార్థం వేసి దిగుతున్నాడు. రేపు ఉదయంకి నువ్వు ఆర్డర్ ఇస్తావు కదా, ఆ ఆర్డర్ ఇచ్చే సమయానికి అది తన ముందే ఎక్కి అది దిగుతున్నప్పుడు అందులో వస్తున్నటువంటి ఆ రసాయం, ఆ వాటర్ లాగా వచ్చేది ఏదైతుందో ఆ కళ్ళు అందులో మొదటిగా వేసినటువంటి ఆ మత్తుతో కలుపుకొని వస్తుంది గనక అలా తాగిన తర్వాత నువ్వు మత్తుగా మారిపోతున్నావు. నువ్వు నిజంగా అది ఈత చెట్టు నుంచి నువ్వు వచ్చేటువంటి ఆ వాటర్లకు ఉండేటువంటి ఆ కళ్ళే కావచ్చు, తాటి చెట్టు నుంచి నువ్వు వచ్చినటువంటి ఆ కళ్ళే కావచ్చు, గంటలోపు నువ్వు సేవించగలిగితే, గంటలోపు నువ్వు తాగగలిగితే అందులో మత్తు లేదు. కానీ తాగమని ఇక్కడ నేను చెప్పడం లేదు. మత్తు పదార్థాన్ని దేవుడు ఇచ్చిండు గనక దేవుని తప్పని మనిషి మీద నెట్టేస్తున్నాడు మనిషి. నువ్వు సరైన పద్ధతిలో నువ్వు ఆ సమయానికి మించక ముందు దాన్ని ఏదైనా నువ్వు స్వీకరించగలుగుతావు. అందులో మత్తు లేదు. అన్నం తీసుకుంటున్నావు, వేడిగా ఉన్నప్పుడే తీసుకోకు, అది తిన్న తర్వాత నాకు నిద్ర వస్తుంది మత్తు. చల్లారినాక తీసుకో, అది నీకు మత్తుగా ఉండదు అన్నం తిన్న తర్వాత. అంటే ఏదైనా అన్నము వడ్డించిన తర్వాత అది వేడి తగ్గిన తర్వాత తిని చూడు, అందులో నీకు మత్తు లేదు. వేడి ఉన్నప్పుడే ఉడికిన వెంటనే నీవు ప్లేట్లో వేసుకొని తినగలిగితే అది నీకు మత్తుగా మారుస్తుంది. అందుకు మత్తు అనేది మెదడులో ఉన్నటువంటి డోపమైనటువంటి ఒక హార్మోన్ ఓపెన్ చేసి ఈరోజు మనిషి సంతోషం ఇవ్వగలుగుతుంది. ఆ మత్తునే బారిపడుతుంది ఇది ఇలా మనిషి అర్థం చేసుకుంటున్నాడు. అంటే ఒక రసాయము ఒక ఆకు ద్వారానే వస్తుంది అనుకుంటే పొరపాటు. ఆ ఆకుకు 10 ఆకులు జోడించి కొన్ని పండ్లలో ఉన్నటువంటి తొక్కలను కుళ్ళించి కొన్ని రోజుల తర్వాత కుళ్ళబెట్టి వాటి ద్వారా రసాయనాలు తీస్తుండ్రు. దాని ద్వారానే బెంజాయి, హెరాయిన్ ఇలాంటివి ఎన్నో వస్తుండ్రు. మనిషి స్వీకరించగలుగుతుంది. ఇది దేవుని మీద తప్పు మోపుతున్నారు, చాలా తప్పు. ఆకుగా తీసుకుంటే అందులో నీకు ఏ మత్తు పదార్థం లేదు. దాన్ని కుళ్ళబెట్టి సమయం వెచ్చించి దాన్ని తీసుకుంటున్నావు కనుకనే ఈరోజు నీకు మత్తుగా ఉంటుంది. ఈరోజు వైన్స్ ఓపెన్ చేయగానే నువ్వు వెళుతున్నావు, చూస్తున్నావు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూస్తున్నావు. కొద్ది రోజులలోనే ఆ మందుని తయారు చేస్తే ఇది కిక్ ఉండదు అంటుండు మనిషి. నువ్వు ఏ బ్రాండ్ తీసుకున్న తర్వాతే తీసుకున్నవాడు కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూస్తున్నాడు. ఈ మధ్యలో చూస్తున్నప్పుడు అయ్యో ఈ నెలలో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఇది మొన్నే తయారైంది కనుక ఇది బాగుండదు అంటుండు. ఒక 6 నెలల కింద చేసినవి ఎవడో నమ్మాడు అనుకో, ఇది సంవత్సరం కిందది కనుక ఈ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకొని ఇది సంవత్సరం కింద చేయబడింది కనుక ఇందులో కిక్కు ఉంటుందని మనిషి అనుకుంటాం. అంటే మనిషి కోరుకుంటుంది కిక్కుని, మత్తుని. ఏం చేస్తే మత్తు అవుతుందని చెప్పని మనిషిగా ఆలోచించి ఏం చేస్తే అది మత్తుగా భావిస్తుందని చెప్పని ప్రకృతిలో ఉన్నవి దేవుడు కలిగజేసింది మంచిది. మనిషి తీసుకునే విధానంలో లోపం ఉంది కనుక దేవుని మీద నెట్టేయడం కాదు. ప్రకృతి వలన ఒకవేళ మత్తు పదార్థాలే ఉన్నాయని నువ్వు అనుకుంటే వాటి వల్ల మరి క్రీస్తుకు పూర్వం వెనకటిలో నువ్వు కాస్త వెనకకి వెళ్ళినట్టయితే ఈ వైద్యం, ఈ టెక్నాలజీ, ఈ ట్రెండు, ఈ డాక్టర్స్ అనేది లేక ముందుకు మరి వాళ్ళు ఎలాగా తన రోగాలను పడ్డ వారందరూ రోగాల బారిన పడిన వారందరికీ వైద్యం మరి ఎలాగైంది, ఎలా బయటపడ్డరు, వారు ఆ ఉపశమనాన్ని ఎలా పొందారు, శాశ్వతంగా మరి ఆ రోగాన్ని ఎలా పోగొట్టుకోరు అంటే ఆకుల ద్వారానే కదా. దేవుడు ప్రకృతిలో ఔషధాలను పెట్టాడు, వాటి ద్వారా మనిషి ఆరోగ్యం నుంచి అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా పడే విధానాన్ని మనిషి కనుక్కుండు. ఇలా మారిపోయి మనిషి ప్రకృతిలో దేవుడు పెట్టినవి మత్తు పదార్థాలుగా నువ్వు 10 కుళ్ళబెట్టిన దాన్ని తీసుకొని మత్తుగా చేసుకొని ఈరోజు దేవుడే దాన్ని సృష్టించుండు. మనిషిని అనుభవించడానికే దేవుడు సృష్టిలో మత్తు పదార్థాలు చేసిండని చెప్పని నువ్వు దేవుని మీద నిందేస్తున్నావు. చూడండి మరొక మాట, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం
12వ వచనం, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించుము అంటున్నాడు. వాటి ఆకులు ఔషధముకు వినియోగించుము అంటున్నాడు హెచ్కేలు గ్రంథం. అంటే ఆకుల ద్వారా ఔషధాలు, ఆ ఆకుల ద్వారా రోగాలను పోగొట్టుకునే అవకాశం దేవుడు చెప్పాడు. ఆకుల ద్వారా కేవలం మత్తు పదార్థాలు వస్తాయని చెప్పని నువ్వు అనుకుంటున్నావు. ఆకుల ద్వారా రోగాలను కూడా పోగొట్టుకునే వైద్యం ఉంది. ఈరోజు దెబ్బకు తాకంగానే మన ఇంటి ముంగన్నో చిన్న చిన్న గడ్డి మొక్కలలో కొన్నెళ్తుంది నల్లాకంటావు నువ్వు. ఏదో నల్లాకంటావు, దాన్ని వెంటనే చేతులతో నమిలేసి ఆ పుండు మీద వేసేస్తావు. వేసేయంగానే కొద్దిగా నొప్పి తక్కువనంట అవుతుంది. ఆకు ద్వారా వైద్యం ఉంది, అదే ఆకుల ద్వారా చెడు కూడా ఉంది. కానీ నువ్వు చెడుగా తీసుకోవడం ఎందుకు? మరి దేవుడు సృష్టించిండు ఎందుకు అని నువ్వు అనుకుంటే, అది ఒకటిగా ఇచ్చినది ఆకుగా తీసుకుంటే నీకు మత్తు రాదు. నువ్వు ఆ ఆకుతో పాటు 10 ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ పండ్ల తొక్కలను నువ్వు మరి వాటిని ముళ్ళగించి వాటిని కొన్ని రోజుల దాకా నాయన కుళ్ళించి వాటి ద్వారా నువ్వు ఒకటి ఏదో మత్తును తీసుకోవాలనుకుంటున్నావు కనుకనే అది మత్తుగా అనుకుంటున్నావు. మరొక మాట చూడండి, ప్రకటన గ్రంథం 22:2, ఆ వృక్షం యొక్క ఆకులు నా జీవములను ఆ జనములను స్వచ్ఛపరచుటకై వినియోగించుము అంటున్నాడు. చూడండి, ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వచ్ఛపరచుటకై వినియోగించుము దేవుడు అంటున్నాడు. అంటే టాబ్లెట్, మెడిసిన్ ఇవన్నీ మన అందరికి అందుబాటులోకి రాకముందుకు ప్రకృతిలో ఉన్నటువంటి ఆకుల ద్వారానే రోగాలను పోగొట్టుకున్నారు ప్రియులారా. మరొక మాట, యెషయా గ్రంథం 30:12, కృత్రిమమును నమ్ముకొని మనుషులను ఆధారం చేసుకుంటిరి అన్నాడు. కృత్రిములను అంటే మనం కలిగించుకున్న కృత్రిమం ఇదే మత్తు పదార్థం. ఏదేదో కలుపుకొని ఒక ఆకు నుంచిన కదా 10 ఆకులను కలిగించి పండ్లలో ఉన్నటువంటి తొక్కలని నువ్వు కుళ్ళించి వాటి ద్వారా నువ్వు ఒక పౌడర్గా చేసుకొని ముక్కు ద్వారానో నాలుక ద్వారానో బాడీలోకి ఎక్కించుకొని నీవు తయారు చేసుకున్నావే తప్ప దేవుడు మాత్రం అదే ఆకుల ద్వారా మనిషికి వచ్చినటువంటి రోగాలను పోగొడుతుంది అని చెప్పని దేవుని బైబిల్ సెలవుస్తుంది. ఇది నమ్మాలను. మరొక మాట, యెషయా గ్రంథం 55:2, మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణం సారమైన దాని ముందు సుఖింపనీయుడి అంటున్నాడు. అంటే మంచి పదార్థాలు భుజించండి, మంచిది తీసుకోండి. చెడు ఎందుకు నువ్వు తీసుకుంటావు? భూమి మీద చెడు అన్నది ఏది లేదా? దేవుడు సృష్టించిన వాటిలో చెడు ఎందుకు లేవు? ఎందుకు లేవు? గన్నేరు పండ్లున్నాయి, గన్నేరు ఆకుంది, తిను, అది చెడే కదా. అది తినవు, అది తీసుకోవు. చెడని తెలిసి అది తీసుకోవు. అంటే ఇది దేవుడు ఈ గన్నేరు ఆకు ఎందుకు సృష్టించండి, ఇది చెడు కదా, ఇది తింటే మనిషి మరణిస్తాడు కదా అని చెప్పండి, ఎందుకు సృష్టించండి అని చెప్పండి. దేవుని ప్రశ్నించే అధికారం నీకుందా? అడగగలవా? ఆయన సృష్టించిన వాటిలో మన కాళ్ళ కింద నడిచి చిన్న చీమలు ఉన్నాయి, నడుస్తున్నా కొద్దీ చనిపోతుంటాయి. మన కాళ్ళ కింద రోడ్ల పైన వెళ్తా ఉంటాయి, వాహనాలు వెళ్ళి వాటి మీదకి వెళ్తుంటాయి, చనిపోతుంటాయి. అయ్యో, ఒక క్షణ మాత్రం ఉండి చనిపోయే ఈ చీమలను దేవుడు ఎందుకు సృష్టించిండని చెప్పాను. నువ్వు ప్రశ్నించగలవా దేవుని? తన ఇష్టం. మరి అన్ని ఆహారాలు తీసుకుంటున్నావు, నువ్వు చీమలను తిను, అది కూడా పెట్టండి ఆహారం. సింహాన్ని తిను. ప్రకృతిలో ఏవి తినాలో ఏవి తినొద్దు, ఏది తింటే విషము, ఏం తింటే నువ్వు బ్రతకగలవో పెట్టిండు. స్వతంత్రంగా నిన్ను వదిలేసిండు భూమి మీద. దానికి దేవుడిది తప్ప? ప్రకృతిలో మత్తు పదార్థాలు సృష్టించడం దేవుడి తప్పు? దేవుడే మనం ఆనందపడడానికి, మనం సంతోషంగా ఉండడానికి సృష్టించిండు అంటావా? ఏం తెలుసాయా నీకు? మనిషికి మాదక ద్రవ్యాల వలన వచ్చే మత్తు కాక పిల్లరా, ఈ మత్తులోనే ఉన్నవారు అని చెప్పని మనిషి అనుకుంటుండు. ఈరోజు దేవుని నమ్ముకుంటున్నా నువ్వు, దేవుని నమ్మిన వారు కూడా మత్తుని తీసుకుంటున్నారు. ఇది ప్రకృతిలో సృష్టించిండు. యేసు కానాను అనే ప్రాంతంలో మరి ద్రాక్షారసాన్ని చేశాడు కదా అని దీన్ని ఆధారం చేసుకొని క్రైస్తవులు కూడా మత్తు పదార్థాలను స్వీకరిస్తారు. ప్రియులారా, క్రైస్తవులు మత్తు పదార్థాలు స్వీకరించడమే కాక మరొక మత్తులు కూడా ఉన్నారని చెప్పని దేవుడు అంటాడు. యేసును నమ్ముకున్న తర్వాత సత్యాన్ని ప్రకటించాలని బాప్తిసం తీసుకొని దేవుని ప్రకారంగా బతుకుతామని మనం మాటిచ్చాం. ఆ మాట మీద నిలబడక మరో మత్తులుండు ఈరోజు మనిషి. ఏ మత్తు? మాదక ద్రవ్యాల వలన వచ్చే మత్తు కాక అపవాది మనుషులలో ఐహిక విచారం మనసులో నింపేసేసాయి. విచారాలు ఏం మత్తు? ప్రకృతిలో ఉన్నటువంటి ఆకులు, మత్తు పదార్థాల డ్రగ్స్ తీసుకుంటేనే మత్తు అని నువ్వు అనుకుంటే, ఆ మత్తులు తీసుకోకుండా యేసును నమ్మిన నీవు మరో మత్తులో కూడా ఉన్నాం మనం అంతా. ఏం మత్తు? చూద్దాం. లూకా సువార్త. ఒకరోజు ధనవంతుడు బహు సుఖంగా పడ్డాడు. లూకా సువార్త
16 అధ్యాయం 19 వచనంలో ఎలా సుఖపడ్డాడు ఆయన? ప్రతిరోజు ఆనందపడుతూ నారా వస్త్రాన్ని ధరించుకుంటూ బహుగా సుఖపడ్డాడని ఉంటుంది 16-19. అంటే మనిషి మత్తు పదార్థాలు, డ్రగ్స్ వాటిని తీసుకొని మత్తులో ఉంటే యేసును నమ్ముకున్న మనమంతా ఏ మత్తులో ఉన్నాం? మరో మత్తులో ఉన్నాం. దేవుని సువార్త మత్తులో లేము. ఏ దేవుని వాక్యం ప్రకటించాలన్న మత్తులో లేము. ఆయన ఆజ్ఞల ప్రకారంగా బతకాలని చెప్పిన ఆలోచన మత్తులో లేము. మనమంతా ఐహిక విచారాలు అంటున్నాడు. ఐహిక విచారాలు చూడండి, లూకా సువార్త 16 అధ్యాయం 19 లూకా సువార్త 16 అధ్యాయం 19. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచున్నాడు. అంటే బట్టలేసుకొని బహుగా సుఖపడుతున్నాడు. గొప్ప గొప్ప బట్టలు వేసుకున్నాడు, సన్న బట్టలు వేసుకున్నాడు, బంగారం ధరించుకున్నాడు. ఇక్కడ ఉన్న వారి చుట్టుపక్కలలో నేనే ధనవంతుడు అనుకున్నాడు. అంటే అదే కాలంలో మోషే ఉన్నారు. యేసు చెప్తున్నటువంటి సత్యం. అదే కాలంలో మోషే ఉన్నాడు, మిరియాము ఉన్నాడు, అహరోను ఉన్నారు, ఇశ్రాయేలు ఉన్నారు. అదే కాలంలో ఐగుప్తులో బానిసలలో ఉన్న కాలంలోనే ఉన్నాడు. మరి మోషే వీరందరూ ఉన్నప్పుడు కూడా ఇతడు విన్నాడు. విన్నగానే మారలేదు, వినలేదు. వినడానికి దేవుడు ఎవరు, నేను సృష్టికర్త ఎవరు, నేను భూమి మీదకి వచ్చిన నేను ఎక్కడికి వెళ్ళాలన్న సంగతి కూడా ధనవంతుడు ఆలోచించలేదు. వాని గమ్యం ఒకటే, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి బంగారం ధరించుకోవాలి, చుట్టుపక్కల ఉన్న వారి కంటే నేనే గొప్పవాడలాగా ఉన్నపించుకోవాలని చెప్పని ఐహిక విచారం మత్తులోకి వెళ్ళిపోయాడు. మరణించిండు, అందులోకి వెళ్ళిపోయిండు. అబ్రహామా అంటున్నాడు. అబ్రహాం ఎలా తెలుసు ధనవంతుడికి? అంటే అబ్రహాము అనే వ్యక్తికి అబ్రహామా అని ధనవంతుడికి ఎలా తెలిసింది? ఈరోజు హైందవ సోదరులు ఉన్నారు, మరణించుడితోనే అబ్రహాం అంటారా? వాళ్ళకి తెలియదు. వారు నమ్ముకున్న దేవుళ్ళు వేరు, వారు పూజిస్తున్న దేవుళ్ళు వేరు. బైబిల్ దగ్గరికి వస్తారా వారు? హైందవులు రారు. అంటే హైందవ సోదరులు బైబిల్ని చదవక, బైబిల్ని పూజించక మరణించిన తర్వాత అబ్రహామా అని వారు అనలేరు. కేవలం దేవుని తెలుసుకున్నవాడు, క్రైస్తవుడుగా అయినవాడు, యేసుని తెలవక ముందుకు పాత నిబంధనలు దేవుని తెలుసుకున్నవాడు ఆ కాలంలో ఒక్కడే ఉన్నాడు, అబ్రహాం. కనుక మరణించిన తర్వాత అబ్రహామా అనగలుగుతుండు అని అంటే అతడు దేవుని గురించి తెలుసుకున్నవాడే. మరణించుండు, తెలుసుకున్నాడు. నా కుటుంబం ఇక్కడ రాకుండా అబ్రహామా లాజరును పంపించమని అంటున్నాడు. అంటే అప్పుడు ధనవంతుడు ఏమంటాడు? అబ్రహాం ఏమంటాడు? అక్కడ మిరియాము, మోషే, అహరోనులు ఉన్నారు. వారి మాట విని మారితే ఇక్కడికి రాడు అని అంటాడు. మీరు ఎక్కడికన్నా వెళ్ళరాదు అని అంటాడు. అంటే సుఖంగా మత్తుగా ఉండడానికి ఇక్కడ డ్రగ్సే అవసరం లేదు. దేవుని తెలుసుకున్న తర్వాత అపవాది మనుషులని మరో మత్తులోకి ముంచింది. అదే ఐహిక విచారం. ధనాన్ని సంపాదించాలి, ఏం లేదని చెప్పని బాధపడాలి, పక్క వాళ్ళకి ఇది ఉంది మనకు లేదు అని చెప్పని మరో మత్తులోకి ముంచి దేవుని నమ్మిన నిన్ను, దేవుని మాటలను ఆచరింపకుండా, దేవుని ఆజ్ఞలను తెలుసుకొనివ్వకుండా నిన్ను దూరం చేస్తుంది. ఇదే మత్తు, క్రైస్తవులు ఉన్న మత్తు. లూకా సువార్త 21:34 మీ హృదయములు తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలన మందుగా ఉన్నవి అంటున్నాడు. చూడండి, లూకా సువార్తల అంటుండు మనతోటి, మీ హృదయములు తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలన మందముగా ఉన్నవి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-8 మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక అంటున్నాడు. పగటి వారమై ఉండక మనము మత్తులమై ఉన్నాము. దేవుడు ఎప్పుడు వస్తాడో, యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో, మనల్ని ఎప్పుడు తీసుకుపోతాడో అని చెప్పని కాస్త భయం మనకుందా? బుద్ధి లేని కన్యకలు, బుద్ధున్న కన్యకలు తెలుసు కదా మనకు. బుద్ధి లేని కన్యకలు వస్తాడలే, వచ్చినప్పుడు వెంటనే నూనె పోసుకొని నిలబడొచ్చులే అనుకున్నారు. ఎప్పుడు వచ్చాడో యేసుడు తెలియదు. రాత్రనక పగలనక కష్టపడి ఎప్పుడు వస్తాడో తెలియదు అని చెప్పిన భయపడి ఉన్నటువంటి బుద్ధున్న కన్యకలు నూనె ఉంచుకొని అందులో దీపాన్ని ఉంచుకున్నారు. వచ్చేసాడు పెళ్లి కుమారుడు, తీసుకెళ్లిపోయాడు. వచ్చినప్పుడు చూసుకోలేమని చెప్పని ఈ ఐహిక విచారంలో పడి బుద్ధులేని కన్యకలు ఏమైపోయారు? నరకాన్ని జారిపోయారు. అంటే ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షింపబడను. ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే కదా, ఆ వెలుగే యేసు. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము. మనందరం చచ్చిపోయిన తర్వాత వాడందరూ చచ్చిపోయిండు, మృతుల్లోకి వెళ్ళిపోయాడు అనుకుంటున్నావు. కానీ బతికి ఉన్న నీవు దేవుని తెలుసుకున్న తర్వాత యేసు ఆశయాలు తెలుసుకున్న నీవు, ఏం చేయాలో సమాజంలోకి వెళ్ళి ఏం చెప్పాలో తెలుసుకున్న నువ్వు, నేను, మనమంతా మత్తులో ఉన్నాము. క్రీస్తు బాప్తిసం తీసుకున్న తర్వాత మత్తులో ఉండి ఐక్య విచారంలో పడి
డ్రగ్స్ తీసుకున్న వారు మత్తుల్లో ఉన్నారు. ఏ డ్రగ్స్ తీసుకోక ఐక విచారములలో దేవునికి దూరంగా ఉండి దేవుడు పని చేయక యేసు చెప్పిన మార్గాల ప్రకారంగా నడవక నీ జీవితం యేసును తెలుసుకున్న తర్వాత ఇంకా లోకం అనే మత్తులున్న నీవు మృతులలో ఉన్నట్టే. అందుకే మృతులలో ఉన్న నువ్వు లెమ్ము అని అంటున్నాడు ఇక్కడ. అంతే కదా. 13వ వచనం, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షింపబడును. ప్రత్యక్షపరచున్నది అదేదో వెలుగే కదా, యేసు మాటే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచునని ఆయన చెప్తున్నాడు. పిల్లల మరొక విషయం, మొదటి కొరింథీ 11:30 చూడండి. ఇందువలన మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు అంటున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. రోగులై ఉన్నాం, నిద్రించుచున్నాం. చెప్పాల్సినవి ఎన్నో బైబిల్లో ఉన్నాయి. తెలుసుకున్నావు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక మాట, బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా నువ్వు యేసు ప్రకారంగా బతుకుతున్నావా? మనం అంటే నువ్వు కూడా మత్తులో ఉన్నావు. ఈ మత్తులో నుంచి మీరు ఇప్పటికి బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతి సమాజం, ప్రతి క్రైస్తవుడు దేవుని తెలుసుకున్న తర్వాత ఒకవేళ ప్రాణాలు నీలో ఉంటే, దేవుని తెలుసుకొని దేవుని వాక్యం ప్రకారం బ్రతకలేక నువ్వు ఐక విచారాల్లో మత్తులో ఉన్నావా? అయితే మరొకసారి నిన్ను బతికించగలుగుతుంది ఒకటే. యాకోబు పత్రిక 1:23 యాకోబు పత్రిక 1:23 చివరిగా, ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే, యాకోబు పత్రిక 1:21 క్షమించండి, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, నాకున్నది, నేను దేవుని మర్చిపోయి దేవుని పని చేయక నాకున్నది అని చెప్పని విర్రవీగుచున్నది మానేసి లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఈ వాక్యాన్ని సాత్వికముతో నువ్వు అంగీకరించగలిగితే, మత్తులో ఉన్న నువ్వు, డ్రగ్స్ తీసుకోకుండా మత్తులో ఉన్న నువ్వు, దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని పనులు చేయకుండా, దేవుని బాటలో నువ్వు నడవకుండా, యేసు చెప్పినటువంటి సరైన సూత్రాలు సమాజంలోకి వెళ్ళి చెప్పక పేరుకు ఈ క్రైస్తవుడు అని చెప్పుకో తిరుగుతున్న నీవు మత్తులో నుండి వెళ్ళిపోవాలని అంటున్నాడు. చివరిగా కనుక జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందున్న ప్రతి విధమైన మత్తును ప్రాలదోలే జ్యోతులుగా మనం మారాలి. ఓకే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా, మత్తు నుంచి ఎలా బయటకు వెళ్ళాలో అన్ని రకాలుగా విశదపరిచవచ్చు చెప్పావు. అయ్యా, ఈ విషయాలు నేర్చుకుంటున్నా నేను అందరూ మత్తులో నుంచి పారదోలి నీ సువార్తను ప్రకటించగలిగే మంచి భాగ్యాన్ని మాకు మనం వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.